ఈ వీడియోలో మనం యాజ్ సూన్ యాజ్ గురించి తెలుసుకుందాం. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే. యాజ్ సూన్ యాజ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ an action that happens immediately after another action. ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగే సందర్భాన్ని వివరించడానికి మనం యాజ్ సూన్ యాజ్ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగే సందర్భాన్ని వివరించడానికి మనం యాజ్ సూన్ యాజ్ను ఉపయోగిస్తాం. ఇట్ షోస్ దట్ వన్ యాక్షన్ ఫాలోస్ ది అదర్ వితౌట్ డిలే. అంటే ఎటువంటి ఆలస్యం లేకుండా ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగితే అటువంటి వాటిని మనం యాజ్ సూన్ యాజ్ను ఉపయోగించి చెప్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్, ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ అంటే గంట మోగిన వెంటనే. ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అంటే విద్యార్థులు తరగతి గదిలోకి వచ్చారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యాజ్ సూన్ యాజ్ షీ సా ద స్నేక్ షీ ర్యాన్ అవే. యాజ్ సూన్ యాజ్ షీ సా ద స్నేక్ అంటే పామును చూసిన వెంటనే. షీ ర్యాన్ అవే అంటే ఆమె పారిపోయింది. ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్. ఐ విల్ కాల్ యూ అంటే నేను నీకు కాల్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్ అంటే నేను ఇంటికి చేరుకున్న వెంటనే. ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్ అంటే నేను ఇంటికి చేరుకున్న వెంటనే నీకు కాల్ చేస్తాను. షీ స్టార్టెడ్ క్రయింగ్ యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ దట్ న్యూస్. షీ స్టార్టెడ్ క్రయింగ్ అంటే ఆమె ఏడవడం ప్రారంభించింది. యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ దట్ న్యూస్ అంటే ఆ వార్త విన్న వెంటనే. షీ స్టార్టెడ్ క్రయింగ్ యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ దట్ న్యూస్ అంటే ఆ వార్త విన్న వెంటనే ఆమె ఏడవడం ప్రారంభించింది. ద చిల్డ్రన్ ర్యాన్ ఇన్సైడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్టెడ్ raining. The children ran inside అంటే పిల్లలు లోపలికి పరిగెత్తారు. As soon as it started raining అంటే వర్షం మొదలైన వెంటనే. The children ran inside as soon as it started raining అంటే వర్షం మొదలైన వెంటనే పిల్లలు లోపలికి పరిగెత్తారు. హీ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ ఫ్రమ్ స్కూల్. హీ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అంటే అతడు తన హోంవర్క్ పూర్తి చేశాడు. యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ ఫ్రమ్ స్కూల్ అంటే అతడు పాఠశాల నుండి వచ్చిన వెంటనే. హీ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ ఫ్రమ్ స్కూల్ అంటే
అతడు పాఠశాల నుండి వచ్చిన వెంటనే తన హోంవర్క్ పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం మీకు ఒక క్వశ్చన్. ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.